తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటా గులాబీ బాసు కేసీఆర్ సార్కు షాకుల మీద షాకులు ఇస్తున్న ముచ్చట మనకు ఎరికైనదే. కాకపోతే ఎండలు తగ్గి వానలు మొదలైనట్టుగా ఇప్పుడు వాతావరణం మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా ఇంటి వాట పడుతున్నట్టు సూచనలు మనకు అందుతున్నాయి. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటనంటే, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు సొంత గూటికి చేరుకున్నాడు. తెలంగాణ రాజకీయాలలో ఈ ముచ్చట ఇప్పుడు ఆ టాపిక్ అయ్యింది. అయితే బండ్ల బాటల్లోనే ఇంకొక ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ అస్తం దోస్తీకి కటిఫ్ చెప్పి బీఆర్ఎస్ కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజులలోనే మనసు మార్చుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ సంవత్సరంలో తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నాడంట. బండ్ల ఎపిసోడ్ తోటి కొత్త ప్రచారం తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ ఘర్ వాపసి తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇక ఇండ్ల భాగంగానే బండ్లతో పాటు ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తిరిగి గులాబీ గుడికి చేరుకోబోతున్నారట. ఇక ఈ వార్తలైతే మస్తు షెక్కలు కొట్టి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దానికి రిలేటెడ్ గా కొన్ని ఫోటోలను కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇక అట్లనే బీఆర్ఎస్ ఘర్ వాపసి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గూటికి వచ్చేటందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారనే వార్తలు కూడా గుప్పుమాటున్నాయి. అయితే ఈ ముచ్చట్లల్లా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లాబీలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో కూసున్న సోషల్ మీడియా వీడియోలు బాగా వైరల్ అయినాయి. దీంతో ఈ ముచ్చటను బీఆర్ఎస్ లోని అగ్రనేతలు కూడా ధృవీకరించినట్టు ఘర్ వాపసి వార్తలకు బలం చేకూరుతున్నది. ఇక ఇట్లుంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు తర్వాత కలిసి మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలైన షేరికల ఈ పర్వం తెల్లం వెంకట్రావు, కడియం సియరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమారు, కాళే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఇక ఇట్లా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి భోజనాలకు వేనట్టే పోయిలు కాంగ్రెస్ గూటికి. ఇక ఇండ్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుకున్నాడు. ఇక మళ్ళా రిటర్న్ గర్వాపసికి ఎంతమంది తిరిగి రానున్నారనేది మనకు మాత్రం ఏం తెలుసు, చూడాలి. ఏదేమైనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని అధికారంలో కూసోబెడితే మీరు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు జంపింగ్ జపాంగ్లు ఎందుకు చేస్తారయ్యా పెద్ద మనుషులు? ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు సావైనా బతకైనా కూడైనా నీడైనా బట్టైనా గుడ్డైనా వాళ్ళతోటే వంచుకోవాలి. అంటే వాళ్ళు మంచిగా ఉంటేనేమో వాళ్ళతోటి ఉంటారు, జర్ర వాళ్ళు అటు ఇటు ఉన్నారనంటే జంప్ అవుతారు. ఇదెక్కడ పద్ధతి? మీకు అసలు ఏమన్నా ఉన్నదా? అందుకే అంటారు పెద్దోళ్ళు, రాజకీయ నాయకునికి సిగ్గుండదు, శ్మశానం ముందు ముగ్గుండదు అని ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళందరూ.